వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. కవిత లిక్కర్ కేసు సంబంధించి నిన్న అంటే సోమవారం రోజున సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. కానీ తనకు నిరాశ మిగిలింది, బెయిల్ రాలేదు. సో కానీ మన ఛానల్లో రెగ్యులర్ గా విజ్ఞాన్ చెప్తూనే ఉన్నారు ఆమెకు బెయిల్ రాదు అని. విజ్ఞాన్ చెప్పినట్టుగానే బెయిల్ రాలేదు. ఏ విధంగా బెయిల్ రాదు అనుకున్నాడు అనే విషయాన్ని విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం. విజ్ఞాన్ గారు, మీరు ఆల్రెడీ చెప్పారు రాదు ఎట్టి పరిస్థితుల్లో అని. అందరూ కూడా ఖచ్చితంగా వస్తుంది, సోమవారం బాగుంటుంది, బయటకు వస్తుంది, రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు. ముందే రాకముందే సంబరాలు కూడా చేసుకోవాలి. కానీ కాలేదు. మీరు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు ఏ విధంగా గెస్ చేశారు? దసరా వరకు బెయిల్ అనే విషయం మర్చిపో, దసరా తర్వాత కూడా మర్చిపో. ప్రజెంట్ దసరా ఎందుకు అంటున్నానంటే బతుకమ్మకి ఈమె బ్రాండ్ అంబాసిడర్ని చేసి పెట్టారు కదా, ఆ పండగ కూడా ఇప్పుడు రాదు అని సింపుల్గా చెప్పడానికి దసరా అంటున్నా. ఇంకా ముద్దుగా చెప్పాలంటే తెల్లారితే రాఖీ ఉంది కదా, అప్పుడు కూడా రాదు. ఈయన అనుకున్నాడు రాఖీలోపు మా చెల్లిని విడుదల చేస్తాడు, ఆమె నాకు రాఖీ కట్టుద్ది, మేము రక్షాబంధన్ని ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటాము అని. నెక్స్ట్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళందరూ గొప్ప 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 వాళ్ళు అయిపోయారు. మా చెల్లి కూడా అసలు గొప్పదాయి పెద్ద నాయకురాయిలై వస్తుందని చెప్పి ఆయన అనుకున్నాడు. వాళ్ళు ఇంతకుముందు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ నాయకులు. జయలలిత గారు జైలుకి వెళ్ళే ముందు ఆవిడ ఏమన్నా లిక్కర్ కవిత కాదే. మరి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒక నాయకులుగా వెళ్ళారు, మహానాయకులుగా ఎదిగి బయటికి వచ్చారు. అలాంటి వాళ్ళు ఈమె వెళ్ళేటప్పుడు ఏమీ కాదు, ఓ దొంగ, ఓ స్కామ్ చేసిన దొంగ. ఈమె లోపలికి వెళ్ళి ఏదో చేసుకొని బయటకు వస్తుందని వీళ్ళు అనుకున్నారు తప్ప అదేం జరగదు. నెక్స్ట్ మా గురించి తప్పుడు వార్తలు రాయకండి, మేము పార్టీ మారుతున్నామని అని చెప్పేసి చర్యలు తీసుకుంటా అన్నాడు కదా. దాని గురించి కూడా ఒక సందర్భం మాట్లాడుతున్నా. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అని చెప్పింది ఆవిడ. వెళ్ళాడా? మరి నువ్వు నీ నోటితో చెప్పితే తప్పు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది మీతో వాళ్ళు చెప్తే కరెక్టా? అవునా కదా? మరి అంటే వీళ్ళు చేసేది ఏదైనా చేసేయచ్చు, అవతల వాళ్ళు చేస్తేనేమో తప్పు, అన్నీ ఏవేవో అయిపోతాయి. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇక ఈమె బెయిల్ గురించి అంటావా? ఈయన వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అందరు కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటున్నాడు, హరీష్ రావు ఈయన. సరే, వాళ్ళు కూడా ఏదో వచ్చాడు కదా అని చెప్పేసి మరీ ఊహు అంటే బాగోదు, ఊ అన్నా కూడా బాగోదు. ఊ అంటే ఊ అన్నావు కదా అంటాడు, ఊహు అన్నావు అంటే అలుగుతారు. తప్పకుండా చూస్తా, చేద్దాం ఓకే అని నవ్వుతారు అంతే. ఆ నవ్వుని వీళ్ళు అబ్బా పాజిటివ్గా స్పందించిండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ నమ్మకంతో బెయిల్ వస్తుంది అని అనుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా ఒక చట్టం ప్రకారంగా ఇవ్వాలి. పిఎంఎల్ఏ యాక్ట్ 45 సెక్షన్ 45 కింద బెయిల్కి అర్హత ఉంది. ఎందులో? ఈవిడ బయటికి వెళ్ళి సాక్ష్యాలని తారుమారు చేయదు, ఈవిడపై నేరం మోపబడింది కానీ పాపం ఈవిడ ఇన్నోసెంటు అని నమ్మాలి కోర్టు. అందుకే మానసికంగా కుంగిపోయింది, లేదంటే పాపం చాలా యాక్టివ్గా ఉండేది, అందుకే మానసికంగా కుంగి 10 కిలోల బరువు తగ్గింది, అందుకే ఇలా అయిపోయింది, హెల్త్ పాడైంది. హెల్త్ గ్రౌండ్స్ కింద తీసుకున్నా, ఇంకే రకంగా తీసుకున్నా పిఎంఎల్ఏ యాక్ట్లో సెక్షన్ 45 కింద బెయిల్ రావాలి. కానీ అది కవితకు వర్తిస్తుందా అంటే దానికి ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసింది ఇద్దరు. కేజ్రీవాల్కి కూడా ఈడీ విషయంలో బెయిల్ వచ్చింది, ఇంకా సిబిఐ విషయంలో రాలా. సిసోడియాకి బెయిల్ వచ్చింది. పాపం ఆయన ఉండి కూడా 17-18 నెలలు అయింది, 15-18 సంవత్సరం పైన, 1.5 సంవత్సరంన్నర ఆయనకు వచ్చింది. కాబట్టి ఈయనకు ఎందుకు ఇవ్వరు అంటే ఈవిడికి ఎందుకు ఇస్తారు? ఈవిడకి ఇంకా 2 బెయిల్ రాలా. కేజ్రీవాల్కి ఒక దాంట్లో బెయిల్ వచ్చింది, ఇంకో దాంట్లో రాలా. ఈవిడకి రెండిట్లో ఇప్పుడు ఈడీ సాటిస్ఫై అయినా సిబిఐ సాటిస్ఫై అవ్వకుండా ఉండాలి, సిబిఐ సాటిస్ఫై అయినా ఈడీ కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే సంథింగ్ ఇద్దరు సాటిస్ఫై అయ్యి అవునండి కరెక్టే సరే ఇస్తే ఇచ్చుకోండి అంటే వాళ్ళు ఇస్తారు. ఈడీ సిబిఐ నమ్మాలి ఈమె బయటికి వెళ్ళినా సాక్ష్యాలు తారుమారు చేయదు, ఏమీ చేయదని. వీళ్ళు ఏమంటున్నారంటే కనీసం జస్ట్ ఒక మళ్ళీ పిలుచుకునే బెయిల్ అన్నీ ఇవ్వండి, మొన్న కేజ్రీవాల్కి ఇచ్చారు కదా, మళ్ళీ పిలుచుకునే బెయిల్ ఇవ్వండి, మేము మళ్ళీ పిలిచినప్పుడు వస్తుంది, ఒక్కసారి ఇంటికి తోలండి అని వీళ్ళు, మేము తోలమండి అని వాళ్ళు. మళ్ళీ 15 రోజులకి పొడిగించారు. ఇప్పుడు మళ్ళీ 15 రోజుల తర్వాతే ఈమె వాయిదా. నేను అదే చెప్పా, ఆ 15 రోజులు ఏంటి, మొన్న ఇప్పుడు రాఖీ వెళ్ళిపోతుంది 15లో, నెక్స్ట్ 2-3 15 పడితే దసరా కూడా వెళ్ళిపోద్ది. సో దసరా వరకు ఈమెకు బెయిల్ అయితే రాదు. ఈ విషయాన్ని కవిత పక్కన బెయిల్ అనే పదాన్ని ఫస్ట్ మర్చిపోండి. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు అప్రూవల్గా మారు,
నాకేం తెలియదండి మొత్తం కేజ్రీవాలే చేసిండు అని ఆయన మీద వేసేయి, వేసి వచ్చాయి. అప్పుడు నీకు ఏమన్నా బెయిల్ వస్తుందేమో చూద్దాం అంతే. లేదా మీరు అన్నట్టు ఆ విలీనం బీఆర్ఎస్ విలీనం ఏమన్నా ఇది ఏదైనా మ్యాజిక్ జరుగుద్దేమో చూడాలి. బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అయిన తర్వాత కవిత బయటికి వస్తే చూసారా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని గతంలో మేము చెప్పామే, ఇప్పుడు నిజమైంది చూడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తాడు ఇది సాక్ష్యం అని చెప్పేసి, అందుకే అప్పుడు అట్లా అయింది ఇప్పుడు ఇట్లా అయింది అని. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏది ఏమైనా సరే రాజకీయంగా చూసినా న్యాయపరంగా చూసినా చట్ట ప్రకారంగా చూసినా కవితకి అనేది బెయిల్ అనేది రాదు. Please like, share and subscribe Master Key TV.